శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 10. నరసింహమూర్తుల వర్ణనము. నేను తిరుమలదాసు అనుజ్ఞను గైకొని కుర్వపురం దిశగా ప్రయాణం కొనసాగించితిని. శ్రీపాదుల వారి లీలలను తలుచుకున్న నాకు మనసు రోమాంచితమవసాగినది. ప్రయాణ మార్గమందు అల్లంత దూరమున అశ్వత్థ వృక్షం కానవచ్చింది. అది అపరాహ్న సమయము. నాకు ఆకలి మిక్కటంగా ఉన్నది. దరిదాపులలో ఏదైనా బ్రాహ్మణ అగ్రహారం ఉన్నచో మధుకరంను తెచ్చుకొనవలేను. ప్రయాణమునందు కలిగిన అలసట తీర్చుకొనుటకు పవిత్రమైన అశ్వత్థ వృక్షమున్నదని కదా అని ఆలోచించసాగితిని. అశ్వత్థ వృక్ష ఛాయయందు ఎవరో విశ్రాంతి తీసుకున్నట్లుగా కానవచ్చింది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపవీతం ఉన్నట్లు కనిపించింది. నేను అశ్వత్థ వృక్షం దరిదాపుతులకు వచ్చి తిని. ఆ నూతన వ్యక్తి నన్ను ఆహ్వానించి కూర్చోమన్నారు. అతని కన్నులయందు కరుణారసం కనిపించింది. అతని ముందు జంగిడి ఒకటుండెను. దాని యందు ఆహార పదార్థాలు ఏమీయూ లేవు. ఒక రాగి పాత్ర ఉండెను. అతడు శ్రీపాదవల్లభ నామమును తరచు పలుకుచుండెను. నేను అతనిని, అయ్యా, మీరు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణాశ్రితులా? మీరు ఆ మహాపుణ్యపురుషుణ్ణి దర్శించితిరా అని ఆతృతతో అడిగాను. అతను ఈ విధంగా చెప్పెను. అయ్యా, నేను సద్వైశ్య కులమునందు జనించిన వాడను. నన్ను సుబ్బయ్య శ్రేష్ఠి అని అంటారు. నాకు చిన్నతనంలోనే మాతాపితృ వియోగం సంభవించింది. మా ఇంట వలసినంత ధనరాశులున్నవి. నేను సుదూర ప్రాంతంలానికి పోయి అనేక రకముల క్రయ విక్రయములను జరుపువాడను. నేను తరచుగా కాంచీపురంనకు వెళ్ళుచుండేవాడిని. అచ్చట చింతామణి నామధేయం కలిగిన వేశ్యకాంతతో పరిచయం ఏర్పడింది. నేనెంతయో ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి తిని. మలయల దేశం నందున్న పాలకాడు అను పట్టణం నుండి బిల్వమంగళుడు అను బ్రాహ్మణుడు కూడా కాంచీపురంనకు వ్యాపార నిమిత్తం వచ్చేవాడు. సుగంధ ద్రవ్యాదులను అరబ్బు దేశంలో వారికి అమ్మి వారి నుండి రత్నరాశులు, గుర్రంలను అతను స్వీకరించేడివాడు. ఒక్కొక్క పర్యాయము మేము ఇద్దరము కలిసి వర్తక వాణిజ్యములను చేసేవారము. మా వద్ద మేలుజాతి గుర్రములను రాజులు, మహారాజులు కొనేవారు. దుష్కర్మ వశమున మేమిరువురము కూడా వేశ్యాసాంగత్యమున భ్రష్టులమయ్యాము. అరబ్బు దేశముల వారితో మేమిరువురు చేయు క్రయ విక్రయములు కొంతకాలము ఉత్సాహభరితంగానే సాగెను. తదుపరి వారు మా యొద్ద నుండి విశేష ధనమును స్వీకరించి మేలుజాతి గుర్రాలని ఇయ్యక బహు నాసిరకములు గుర్రములను ఇచ్చారు. మేము వ్యాపారంలో ఎంతగానో నష్టపోయాము. వ్యాపారంలో నష్టం వచ్చిన మేము మా ఆస్తులను కోల్పోయాము. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు మతిస్థిమితం లేని ఒక కుమారుడు ఉండెను. వాడు అకాల మరణం చెందెను. నాయన, తీర్థములలోకెల్లా శ్రేష్టమని పిలువదగిన పాదగయా తీర్థరాజ్యమును కలిగిన శ్రీపీఠికాపురము మా స్వగ్రామము. నేను నా అజ్ఞానం వలన దేవ బ్రాహ్మణ నింద చేసేవాడను. బాకీలు వసూలు చేయుటయందు కాఠిన్యంని ప్రదర్శించేడివాడను. ఒక పర్యాయము శ్రీపాదుల వారి తండ్రి గారైన అప్పలరాజు శర్మ గారింటికి అయినవెల్లి నుండి బంధుగణము విశేషంగా వచ్చారు. వారందరికీ భోజనములు ఏర్పాటు చేయుటకు అప్పలరాజు గారి వద్ద పైసలు లేకుండెను. శ్రేష్ఠి గారి వద్దకు వెచ్చములకు వెళ్ళినచో శ్రేష్ఠి గారు వారి కుల పురోహితులగుట వలన ఉదారంగా వ్యవహరించి డబ్బులను స్వీకరింపక వెచ్చములను ఉచితంగా ఇచ్చెదరు. అప్పుడు అది దానంగా అగును. కానీ అప్పలరాజు శర్మ గారు దానమును స్వీకరింపరు. విధిలేని పరిస్థితుల్లో వారు ఒక వరాహ ఖరీదు చేయు వెచ్చములను నా దుకాణం నుండి తీసుకొని వెళ్ళారు. బంధువులు వెళ్ళిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించి తిని. చేతిలో చిల్లిగవ్వ అయినను లేదనియు తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించితనని రాజశర్మ బదులిచ్చెను. నేను చక్రవడ్డీ వసూలు చేయుటలో కడు నేర్పరిని. కాలం గతించుచుండెను. నేను వడ్డీకి వడ్డీ లెక్క వేసి దొంగ లెక్కలు వేసి 10 వరహాలు ఇవ్వవలెనని తేల్చితిని. అంత ధనమును నాకియ్యవలెనన్న రాజశర్మ గృహమును అమ్మివేయవలెను. అప్పుడున్న ధరపరుల ప్రకారము వారి గృహమును నేను తీసుకొని 1-2 వరహాలు వారికిచ్చినా సరిపోవును. ఈ విషయమును పదుగురెదుట చెప్పుచుండేడి వాడను. రాజశర్మను గృహవిహీనునిగా చేయుట నా సంకల్పం. నా దురాలోచనను గమనించిన వెంకటప్పయ్య శ్రేష్ఠి, ఓరి దురాత్ముడా, ధనమదంతో ఇష్టం వచ్చినట్లు నడుచుచున్నావు. మా కులపురోహితులను అవమానించిన మమ్ము అవమానించినట్లే. నీ పద్ధతులను మార్చుకొనినచో
నీవు తీవ్రంగా నష్టపోయేదవు. అగ్నిహోత్రం కంటేను పవిత్రుడైన రాజశర్మను నీవు ఈ విధంగా హింసించడం వలన రౌరవాది నరకములను పోయేదవు అని అనెను. ఒక పర్యాయము శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇంటి వద్ద ఉన్నారు. నేను శ్రేష్ఠి గారితో వెటకారంగా, రాజశర్మ నా బాకీని తీర్చలేనిచో వాని కుమారులలో ఎవరినైనా నా దుకాణం వద్ద ఊడిగం చేయుటకు పంపించవలెను, లేదా తానే ఊడిగం చేయవలెను. ఒక కొడుకు గుడ్డివాడుగాను, రెండవ కొడుకు కుంటివాడును, మూడవ కొడుకైన శ్రీపాదుడు 3 సంవత్సరముల పిల్లవాడును. మరి నా బాకీ తీరుటెట్లు అంటిని. వెంకటప్పయ్య శ్రేష్ఠి మనసు ఎంతగానో నొచ్చుకొనెను. వారి కన్నుల వెంట నీరు ధారాపాతంగా వర్షించుచుండెను. శ్రీపాదుల వారు తమ దివ్య హస్తములతో వారి కన్నీటిని తుడిచి, తాత, నేనుండగా భయమెందుకు? హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల సంహరించిన వాడను నేనే. సుబ్బయ్య బాకీ తీర్చుట నాకేమంత కష్టము అన్నారు. శ్రీపాదుడు నా వైపు చూసి, ఓయి, నీ బాకీని నేను తీర్చెదను, పద నీ దుకాణంనకు. నేను నీ దుకాణంలో సేవ చేసి నీ బాకీని నివృత్తి చేసేదను. బాకీ తీరిన తర్వాత లక్ష్మి మాత్రం నీ ఇంట నివసింపదు, ఆలోచించుకొనుము అనెను. గర్వాంధుడను దుర్మార్గుడను అయిన నేను సరేనంటిని. శ్రీపాదుల వారిని ఎత్తుకొని నా దుకాణంనకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చి, సుబ్బయ్య, నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణంన పనిచేసేదను, నీకు సమ్మతమేనా అన్నారు. నేను వద్దన్నాను. ఇంతలో జటాధారి అయిన సన్యాసి ఒకడు నా వద్దకు వచ్చి, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణం ఎక్కడా అని అడిగను. నేనే సుబ్బయ్య శ్రేష్ఠిని, ఇదే నా దుకాణం అని అంటిని. అంతటా అతడు, అయ్యా, నాకు అత్యవసరంగా ఒక రాగి పాత్ర కావలేను. వెల ఎక్కువైనను పర్వాలేదు, దయ ఉంచి నాకు అత్యవసరంగా రాగి పాత్రనిచ్చినచో తీసుకొని వెళ్ళిపోయేదను అనెను. నా వద్ద 32 రాగి పాత్రలున్నవి. కానీ నేను నా వద్ద ఒకే ఒక రాగి పాత్ర ఉన్నదని 10 వరహాలు ఇవ్వగలిగిన ఎడల దానిని ఇచ్చెదను అన్నాను. అతను వెంటనే అంగీకరించెను. అయితే ఒక షరతును మాత్రం విధించెను. వెంకటప్పయ్య శ్రేష్ఠి ఒడిలో ఉన్న శ్రీపాదుల వారు తమ స్వహస్తములతో ఆ రాగి పాత్రను ఇయ్యవలెను. దానికి శ్రీపాదుల వారు అంగీకరించిరి. శ్రీపాదుల వారి హస్తముల నుండి జటాధారి రాగి పాత్రను అందుకొనెను. శ్రీపాదుల వారు నవ్వుచుండిరి. జటాధారి కూడా నవ్వసాగెను. శ్రీపాదుల వారు జటాధారితో, ఓయి, నీ కోరిక తీరింది. నీ ఇంట లక్ష్మి స్థిర నివాసముండును. నీవు నీ సన్యాస దీక్షను విరమించి నీ స్వగృహంనకు వెళ్ళుము. నీ భార్యాబిడ్డలు నీకోసం ఎదురు చూచుచున్నారు అనెను. జటాధారి ఆనందభరితుడై వెళ్ళిపోయెను. నాకు వెంకటప్పయ్య శ్రేష్ఠిని, అప్పల రాజశర్మను అవమానించవలెనని కోరిక ఉండేది. నా కోరిక ఈనాటికి తీరింది. నేను గర్వంతో ఈ రోజున రాగి పాత్ర విక్రయంతో నాకు విశేష ధనం సంప్రాప్తించింది. అప్పలరాజు శర్మ నాకు ఇవ్వవలసిన 10 వరహాల అప్పు తీరిపోయిందని భావించుచున్నాను. కావున ఈ క్షణం నుండి శ్రీపాదుడు బంధ విముక్తుడు అని పలికితిని. అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రి సాక్షిగా చెప్పమన్నారు. మందభాగ్యుడను నేను అలాగే చెప్పితిని. నాయన శంకరభట్టు, అవధూతల నుండి, సిద్ధపురుషుల నుండి కానీ అనుగ్రహ ప్రసాదంగా రాగి లోహంకి సంబంధించిన చిన్న శకలమైనను గ్రహించిన ఎడల దానగ్రహీతకు విశేష భాగ్యం సిద్ధించును. అటువంటిది సాక్షాత్తు శ్రీదత్తుల వారి నవావతారమైన శ్రీవల్లభుల నుండి రాగిపాత్రను అనుగ్రహంగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా. నేనెంతయో అదృష్టహీనుడను. ఆ క్షణం నుండియే నా శరీరంలోనూ, మనస్సులోనూ, ఆత్మలోనూ అంతర్లీనమయ్యున్న లక్ష్మీ అంశ క్షీణించసాగెను. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు, అచింత్యములు. వారి సమక్షంన పలికిన ప్రతి పలుకు సత్యమై తీరును. 32 రాగి పాత్రలుండగా ఒక్కటే ఉన్నదని అబద్ధమాడాను. నా అబద్ధమునే శ్రీపాదుల వారు సత్యమును చేసిరి. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత నా దుకాణంలో పరిశీలించగా మిగిలిన 31 రాగి పాత్రలకు బదులుగా ఒకటి మాత్రమే మిగిలి ఉంది. నాకు అప్పలరాజు శర్మ నుండి 10 వరహాలు కావలెనని దొంగలెక్కలను చూపితిని. దానికి అనుగుణంగా వారు ఆ 10 వరహాలు నాకు ఈ విధంగా లభించినట్లు చేశారు. ఈ లీల ద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహాలను శ్రీపాదుల వారు దూరం చేశారు. సూర్యోదయం నందు ముందు, సూర్యాస్తమయంనకు ముందు చాలా పవిత్రమైన కాలం. ప్రాతఃసంధ్యాయందును సాయం సంధ్యయందును అగ్నిహోత్రమును చేయుట విశేష ఫలదాయకము. ప్రాతఃసంధ్యయందు సూర్యభగవానుని సమస్త శక్తులోనూ విజృంభించుటకు సిద్ధంగా ఉండును. సాయం సంధ్యయందు సూర్యభగవానుని సమస్త శక్తులోనూ తిరోగమన దిశయందు వారిని చేరును. అంతటా నేను ఈ విధంగా అన్నాను. అయ్యా, దానము స్వీకరించుట చేత పుణ్యఫలము తగ్గునని విన్నాను, కానీ స్వీకరించకపోవట చేత పాపం కలుగునని మీ నుండి మాత్రమే వింటున్నాను.
నాకు ఈ విషయము అర్థం కావటం లేదు. అంతేకాకుండా శ్రీపాదుల వారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచూ వారే నరసింహావతారమని, శివావతారమని రకరకాలుగా చెప్పుచున్నారు. శివుని అందు అనసూయాతత్వము అంతర్లీనమై ఎలా ఉండునో అసలు అర్థం కాలేదు. దయయుంచి సవివరంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అంతట సుబ్బయ్య శ్రేష్ఠి, అయ్యా, మీరు ఆకలి కొని ఉన్నారు. నీ ఇంటికి అన్నార్థి అయి వచ్చిన వానికి తాగుటకు మంచినీరు, తినుటకు ఆహారము, జాతి కుల భేదములను ఎంచక ఇయ్యవలసిందని శ్రీవల్లభులు తన భక్తులకు తరచుగా చెప్పుదురు. మీరు ముందు భోజనం చేయవలసింది. దగ్గరలోనే తటాకమున్నది. శుచిర్భూతులై రావలసింది. నేను ఇంతలో ఆ కనిపించేడి అరటి చెట్ల వద్దకు పోయి 2 అరటాకులను తెచ్చెదను. అన్నములోనికి సాంబారము, బీరకాయ పప్పు, అది అమృతతుల్యంగా ఉండును అని పలికెను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ జంగిడిలో ఒక రాగి పాత్ర మినహా ఏమీ లేదు. ఆహార పదార్థములు కానీ, ఫలములు కానీ, కందమూలాలు కానీ ఏమీ లేవు. పైగా అన్నంలోనికి అదరువుగా బీరకాయ పప్పని చెప్పుచున్నాడు. ఏది ఏమైనను తటాకమునకు పోయి కాళ్ళు చేతులు కడుగుకొని వచ్చేదనని అనుకున్నాను. సుబ్బయ్య శ్రేష్ఠి అరటి చెట్ల వైపునకు వెళ్ళాడు. నేను తటాకమునకు పోయి శుచిర్భూతుడై వచ్చి తిని సుబ్బయ్య శ్రేష్ఠి 2 అరిటాకులను తెచ్చెను. దాపలనున్న చిన్న తాడి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలుగా చేసెను. నేను ఈ వింతను ఆశ్చర్యంగా చూశాను. అతడు కనులు మూసుకొని క్షణకాలం ధ్యానం చేసెను. ఆ తర్వాత తన వద్ద ఉన్న రాగి పాత్రం తీసుకొని 2 దొన్నెలలోనూ నీరు పోసెను. ఆ ఖాళీ రాగి పాత్ర నుండి జలము ఉద్భవించుట ఒక వింత. ఆ తర్వాత అదే రాగి పాత్ర నుండి బీరకాయ పప్పు వడ్డించెను. తదుపరి అన్నం వడ్డించెను. మేమిరువురుమును సమృద్ధియును అమృత సమానమైన ఆ అన్నమును ప్రసాదంగా స్వీకరించితిమి. మా భోజనంలైన తదుపరి ఆ రాగి పాత్ర ఎప్పటి వలనే ఖాళీగా ఉండెను. శనివార ప్రదోష సమయమున చేయు శివార్చన ఫలితము. శనేశ్వరుడు కర్మకారుడు. గ్రహములయందు ఛాయాగ్రహములైన రాహుకేతువులలో రాహువు శనేశ్వరుని వలనే ఫలితములనిచ్చును. కేతువు అంగారకుని వలనే ఫలితమిచ్చును. కర్మకారకుడైన శనేశ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారం నాటి సాయం సంధ్య మహాశక్తివంతము. చతుర్థి తిథియు, త్రయోదశి తిథియు రాహుగ్రహంనకు బలమైన తిథులు. శని త్రయోదశి మహాపర్వం నందు సాయం సంధ్యలో శివారాధనం చేయు మానవునకు పూర్వజన్మకృత మహాపాపముల ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రం నందు అవతరించుట చేత ఆ నక్షత్రం నందు శ్రీపాదుల వారిని అర్చించిన ఎడల సర్వగ్రహ దోషములు తొలగిపోవును. యుద్ధములకును, ఆపదలకును, శస్త్రాస్త్రముల వలన కలుగు అకాల మృత్యులకును రుణగ్రస్తులై ఇతి బాధలతో కూడిన జీవితంను గడుపుటకు అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము, అరుణమనగా పాపం లేనిది. చిత్తా నక్షత్రం నాడు కానీ, మంగళవారం నాడు కానీ శ్రీపాదుల వారు అరుణవర్ణంతో ప్రకాశించెదరు. ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపంన ఉందురు. వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును, బాపనార్యుల వారును శని ప్రదోషంన చేయు శివారాధనం నందు పాలు పంచుకొనేడివారు. ఆ రోజున అప్పల్ రాజశర్మ కూడా మహానిష్టతో ఉండేడివారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతియగు సుమతీ మహారాణి శివస్వరూపం నందు అంతర్లీనమై ఉన్న అనసూయా మహాతత్వంను ధ్యానించేడివారు. ఆ మహాతపస్సుల ఫలితంగా శ్రీపాదుల వారి ఆవిర్భావం జరిగింది. అందువలన వెంకటప్పయ్య శ్రేష్ఠి వారి నుండి కానీ, నరసింహవర్మ వారి నుండి కానీ, బాపనార్యుల వారి నుండి కానీ ధనమును స్వీకరించిన అది దానము కాజాలదనియు, వారి నుండి ధనమును స్వీకరించకపోవుటయే మహాపాపమనియు శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనంగా బోధించదలిచితిరి. శంకరభట్టు శ్రీపాదుల వారు సకల దేవతా స్వరూపులు. సర్వదేవతా స్వరూపములకు అతీతమైన మహాతత్వం వారిది. వారి దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యములను పొందగలిగిన వారు ధన్యులు. సుబ్బయ్య శ్రేష్ఠి ఈ విధంగా చెప్పడం ప్రారంభించెను. శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రిని రుణ విముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురం అంతయు వ్యాపించెను. శ్రీపాదుడు 3 సంవత్సరాల బాలుడు. అప్పలరాజు శర్మ కనుల నుండి ఆశ్రువులు ధారాపాతంగా వర్షించెను. సుమతీ మహారాణి తన ముద్దుల కుమారుని హృదయంనకి హత్తుకొని ఎంతయో తన్మయత్వంతో ఉండెను. రాజశర్మ గారి ఇంటికి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును, బాపనార్యులును వచ్చారు. తండ్రిని రుణ విముక్తిని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదుల వారు సెలవిచ్చారు. నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానించారు. నేను
సమావిష్టులైన పెద్దల సమక్షంలో రాజశర్మ గారి బాకీ తీరేనని చెప్పాను. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారి వచ్చి 10 వరహాలిచ్చి రాగి పాత్రను కొనుక్కొని వెళ్ళిన ఎడల రుణం ఏ విధంగా తీరిందని రాజశర్మ ప్రశ్నించారు. అంతటా ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను. బాపనారీలు శ్రీపాదులని ఈ విధంగా ప్రశ్నించారు. ఆ జటాధారి ఎవరో నీకు తెలియనా? అంతటా శ్రీపాదుల వారు ఆ జటాధారియే కాదు, అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియను అని చెప్పారు. శ్రీపాదుల వారి స్వరూపము. బాపనార్యులు: నీవు 3 సంవత్సరాల బాలుడవు, వయస్సుకు మించిన మాటలను పలుకుచున్నావు. అందరి గురించి తెలియుటకు నీవేమైనా సర్వజ్ఞుడవా? శ్రీపాదులు: నా వయస్సు 3 సంవత్సరాలని మీరందరూ అనుకొనుచున్నారు, కానీ నేను అనుకోవటం లేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను, ప్రళయానంతరము కూడా ఉన్నాను. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందునూ ఉండును. నేను లేనిదే సృష్టి స్థితి లయములనేవి జరగవు. నేను సాక్షిభూతుడనై వీటినన్నింటినీ గమనించుచుండును. బాపనార్యులు: శ్రీపాద, చిన్నపిల్లవాడు తాను చంద్రమండలం నందున్నట్లు తలిచినంత మాత్రమున చంద్రమండలం నందు ఉన్నట్లు కాదు. ప్రత్యక్ష అనుభవం ఉండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభువు యొక్క లక్షణములు. శ్రీపాదులు: నేను సర్వే సర్వత్ర స్థితిమై ఉండు ఆదితత్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్టు వ్యక్తమగుచుండును. వ్యక్తం కానంత మాత్రాన నేను అచ్చట లేనట్లు కాదు. జీవరాశులలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనై ఉన్నాను. నా ఉనికి వలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోశమునందున్నట్లు నీకు అనుభవంనిచ్చినచో ఆ కోశమునందు నేనున్నట్లు నీవు భావించెదవు. నీకు నేను అనుభవంను ఇవ్వనంత మాత్రాన నేను ఆయా కోశములలో లేనని కాదు దానర్థం. నేను సర్వే సర్వత్ర ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములను నా పాదపీఠికడనున్నవి. నా సంకల్ప మాత్రం చేతనే ఈ సృష్టి అంతయు ఏర్పడింది. నేను సర్వశక్తిమంతుడనగుటలో ఆశ్చర్యమేముంది? అప్పలరాజు శర్మ: నాయన, చిన్ననాటి నుండి నీవు మాకు సమస్యాత్మకంగా ఉన్నావు. నీవు పదే పదే దత్తప్రభువును అనుచున్నావు. నృసింహ సరస్వతి అను పేరున మరి ఒక అవతారంన వచ్చేదనని పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు వారు ఇదంతయును నాటకమనియు బూటకమనియు మనశ్చంచల్యముల వల్ల కలిగిన తెలివి పాలిన తనమనియు రకరకాలుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులం. మనకు విధించబడిన ధర్మకర్మలను ఆచరించుట మంచిది. అంతకు మించి దైవాంశ సంభూలమని అవతార పురుషులమని చెప్పుకొనుట కేవలం అహంకారంగా నిర్ణయించబడును. శ్రీపాదులు: తండ్రి, నీవు చెప్పింది నేను కాదనటలేదు. సత్యమునే వచించవలెను కదా. నా పాలబాకీ విషయం వచ్చినప్పుడు నాకు వినోదంగా ఉంది. పంచభూతముల చేత సాక్ష్యం ఇప్పించబడినప్పుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషం కలగదా? నభోమండలం నందు ప్రకాశించు సూర్యుని చూసి నీవు సూర్యుడు కాదు అన్నంత మాత్రాన సూర్యుడు సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాలాబాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమనియు మనుష్యులమనియు భావించి మానవతత్వమనే విధముగా అనుభవించుచున్నారో అదే విధమున నేనును సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనే అనేడి తత్వమును మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును. అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును. కానీ సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవుటెట్లు? బాపనార్యులు: శ్రీపాద, జటాధారి కనుమరుగైన తర్వాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద నుండవలసిన రాగి పాత్రలు 31లో ఒకటి మాత్రమే మిగిలి ఉంది. నీవేదైనా చమత్కారంను చేసి వాటిని మాయం చేశావా? శ్రీపాదులు: సర్వమును కాలకర్మవశమున ఏదో ఒక కారణం చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలు లేదు. ఇది ప్రకృతిలోని అనులంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మంన అటవీ ప్రాంతమునందు గల దత్తపూజారి. అటవీ ప్రాంతముల దత్త దర్శనము అరుదుగా చేయుచుందురు. అతనిలోని స్త్రీవాంఛ వెర్రితలలు వేసింది. కాంతాలోలుడైన ఇతడు పురాతన కాలము నుండి
పూర్వీకులచే ఆరాధించబడేడి ఆ పెద్ద తామ్రదత్త విగ్రహంను అమ్మివేయదలిచెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడు కత్తెకిచ్చెను. లోకులతో దత్త విగ్రహంను దొంగలు అపహరించిరి అని చెప్పాడు. జటాధారియే వచ్చినవాడు లౌకిక బంధనములలో చిక్కుకొనిన ఒక కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగా ఉండగా ధనముకు ఆశపడి ఆ దత్త విగ్రహంను కరిగించెను. ఫలితంగా ఈ జన్మంలో అతడు గర్భదరిద్రుడుగా జన్మించెను. దత్త విగ్రహంనకు పూజారిగా అనేక సంవత్సరములు సేవ చేసిన పుణ్యంన సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మలో శ్రీమంతుల ఇంట జనించెను. పూర్వజన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయింపబడెను. కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించువారు. కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగి పాత్రలను చేసెను. అందుచే దైవ సంకల్పం వలన నృసింహుని 32 అవతారముల అంశాలు ఆ రాగి పాత్రలో ప్రవేశించెను. ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యంను పోగొట్టవలసిందిగా మనసారా ప్రార్థించెను. నేను అతనికి స్వప్నంన దర్శనమిచ్చి పీఠికాపురం రావలసిందిగా నా చేతుల మీదుగా రాగి పాత్రను స్వీకరించవలసిందను. దానికి గాను 10 వరహాల సొమ్మును శ్రేష్ఠికిచ్చి నన్ను బంధ విముక్తిని చేయవలసిందిగా చెప్పాను. అతడు అలాగే చేసి ధన్యుడాయెను. అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమైన రీతిలో తీరిపోవునట్లు నేను అతనిని అనుగ్రహించి తిని. అతడు అప్పుల వారి బాధ నుండి తప్పించుకొనుటకు జటాధారి అయి మారువేషంన తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వం తెలిసినట్లే కదా. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబం నుంచి అక్రమంగా 10 వరహాలు వసూలు చేయదలిచెను. ఇతనికి 10 వరహాలు లభించినట్లు చేసి తిని. అయితే దీనికి ప్రతిగా ఇతని పూర్వజన్మకృత పుణ్యఫలం అంతయు హరించివేశాను. ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణితో నీవు జరిపిన శృంగారము, నీవు వెకిలి చేష్టలియును నాకు తెలియను. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదంగా మిగిలిపోవును. నీవు జంగిడి పుచ్చుకొని నా వంటి పసిబాలురకు కావలసిన తినుబండారములను అమ్ముకొనుచు జీవించెదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనం ఏర్పాటు చేశారు. నీకంటే కూడా నాకు కొమ్మటి లెక్కలు తెలియను. నీవిచ్చిన ధనము భోజనమున మందు అన్నము పప్పు బీరకాయ వండుటకు మాత్రమే సరిపోయింది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టార్జితము సరిపోయింది. నీవు అన్నం కూడా లభించని దీన స్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద ఉన్న రాగి పాత్ర నుండి జలము అన్నము పప్పు బీరకాయ మాత్రమే లభించును. నీవు తిని ఎవరికైనానో పెట్టుటకు వలసినంత పదార్థములు మాత్రమే లభించును అని తీక్షణంగా పలికెను. శ్రీపాదుల వారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణంగా ఉండెను. వారి కన్నులు అగ్నిగోళముగా ఉండెను. మరలా వారు, ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి, ఈ రాత్రి నీ ఇంటి దక్షిణ ద్వారం కాడికి గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలో ఉందని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో అన్నము పప్పు బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది. దానిని తిన్న తర్వాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణం నుండి నీవు కడు బీదవాడవగునట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చుచుండును. నీవు జంగిడి పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయము. తదుపరి నీకు అన్నం కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధమున రాగి పాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరంతో పలికారు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు కోపంతో ఉన్న శ్రీపాదుల వారిని చూసి భయపడ్డారు. అంతట శ్రీపాదులు ఇలా అన్నారు, తాతా భయపడుచున్నావా? నేను నరసింహమూర్తిని. సందేహం వద్దు. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను అయిన తత్వం కదా. వైశ్యకులమునకు శాపమిచ్చేదనని అనుకొనుచున్నావు. వాసవిమాత తన కులస్థులకు వైశ్యులకు అందము తక్కువ ఉన్నట్లు శాపమిచ్చినట్లే వైశ్యులు నిర్ధనులగునట్లు నేను శాపమిచ్చేదనని నీవు ఆందోళన పడుచున్నావు. నీవు భయపడొద్దు. దైవమునకు జాతి కులభేదములు ఉండవు. అలాగే భక్తునకు కూడా జాతి కులభేదములు ఉండవు. ఆర్య వైశ్యులతో నా అనుబంధం అత్యంత ప్రాచీనమైనది. బాపనార్యులు పూర్వయుగములలోని లాభాద మహర్షి కదా. నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యులలో లాభాద మహర్షి గోత్రము హరించిపోయినను బాపనార్యుల వంశము కలియుగాంతం వరకు అనుగ్రహించుచున్నాను. నీకు నేనిచ్చు జంగిడి వేరుగా ఉన్నది. దానిలో దత్తమిఠాయి నిండుగా ఉండును. ఎంత ఇచ్చినను తరిగేది కాదు. ఎవరికీ కంటికి కనిపించేటిది కాదు. నృసింహుని 32 అవతారముల యొక్క లక్షణములు నాయందే ఉన్నవి కనుక నాది 33వ అవతారము.
అందువలన నీ వంశం నందు 33వ తరం నడుచుచుండగా, బాపనార్యుల 33వ తరం నడుచుచుండగా, వత్సవాయి నరసింహవర్మ గారి 33వ తరం నడుచుచుండగా, నేను జన్మించిన బాపనార్యుల ఇంట అచ్చంగా నా జన్మస్థానమున నా శ్రీపాదుకలు ప్రతిష్ఠింపబడును. వత్సవాయి వారికి, మల్లాది వారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి ఇదే నా అభయము. మీ వంశస్థులలో ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గం చేనైనా సరే నన్ను ఆరాధించిన ఎడల దత్త శునకములు అదృశ్య రూపమున కాపలా కాయుచుండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్య రూపములో అదృశ్య శునక రూపమున సదా రక్షగా ఉండును. అంతటా వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి. వారి కన్నుల నుండి ఆనంద బాష్పములు రాలెను. బాపనార్యుల నోట మాట రాలేదు. సుమతీమాత ఇదంతా కల, వైష్ణవ మాయయ అనే సందేహంలో పడెను. అప్పలరాజు శర్మ మనస్సు మూగపోయెను. శ్రీపాదుల వారి అన్నలిద్దరూ శ్రీపాదుల వంక భయభయంతో చూస్తున్నారు. ఇతడు మా తమ్ముడేనా లేక దత్తప్రభువా, ఏమిటి ఈ వింత అని ఆలోచించుచుండిరి. నా యొక్క అజ్ఞానమునకు, హేళన బుద్ధికి పరిమితి లేదు. అందుచేత నేను ఇలా అన్నాను, శ్రీపాద, ఆయా స్పందన శక్తులు మానవ రూపం పొందినప్పుడు భార్యలుగా ఉన్నవి కదా, మరి ఇది స్త్రీ లంపటత్వం కాక మరేమిటి? అవతార పురుషుల విషయంలో ఇది లీల, మరి మా బోటి వారి విషయంలో స్త్రీ లంపటత్వమా? ఏమి పక్షపత వైఖరి? శ్రీపాదులు ఇలా అన్నారు, శ్రీకృష్ణునకు అష్టభార్యలు, 16,000 గోపికలలు. అతడు నిత్య బ్రహ్మచారియే. అంతేకాని నీవనుకున్నట్లు స్త్రీ లంపటుడు కాదు. అది దేహ సంబంధం ఎంతమాత్రమూ కాదు. కేవలం ఆత్మ సంబంధరీత్యా భార్యలు. భరించబడు ఆత్మ భార్య, భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏముంది? దేవేంద్రుడు మానవత్వం పొందునట్లు శపింపబడినప్పుడు శచీదేవి ద్రౌపదిగా అవతరించింది. దేవేంద్రుడే 5 రూపములు ధరించి పాండవులుగా జన్మించినాడు. ద్రౌపది పంచభర్తృక అయినను శయన సుఖమును పొందింది కేవలం అర్జున్తో మాత్రమే. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మము వేరు. కుంతిమాతకు అన్నమాట తిరిగి తీసుకునే అలవాటు లేదు. ద్రౌపది వరించింది కేవలం అర్జునుణ్ణి మాత్రమే. మత్స్య యంత్రంను కొట్టింది అర్జునుడు మాత్రమే. ధర్మపత్నికి 6 లక్షణములు ఉండును. రూపము లక్ష్మిని పోలి ఉండవలెను. ప్రసన్నత లక్షణము ద్రౌపది యందు మెండుగా ఉన్నది. క్షమాగుణంలో భూదేవిని పోలి ఉండవలెను. సహదేవునికి భవిష్యత్తులో జరగబోవు విషయములన్నీయును తెలియను. కౌరవ పాండవ యుద్ధం జరిగి తీరునని తెలియను. అయితే అది జరుగుటకు ముందు ఎన్నియో సంఘటనలు జరగవలసి ఉన్నవి. వీటిలో దుఃఖదాయకమైన సంఘటనలు కూడా ఉన్నవి. అవన్నీ తలుచుకున్నప్పుడు అతనికి విసుగుదల ఎక్కువగా ఉండేది. అందువలన సహదేవునితో వ్యవహరించేటప్పుడు ద్రౌపది ఎంతో సహనంతో వ్యవహరించేది. భీముడు తిండిపోతూ భోజనం మిక్కుటంగా చేయటం వలన మహాబద్ధకస్తునిగా తయారయ్యాడు. అందువలన అతడు తన పనులను తాను చేసుకొనుటయందు కూడా బద్ధకం వహించేవాడు. కావున ద్రౌపది భీమునితో వ్యవహరించేటప్పుడు దాసి వలనే ప్రవర్తించేటిది. ధర్మరాజు పాండవులలో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అతని మనస్సుని వేధించేవి. అందువలన ద్రౌపది ధర్మరాజుకి మంత్రి వలె చక్కటి సలహాలను ఇచ్చేది. నకులుడు 2 వానచినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగంతో కత్తి యుద్ధం చేయటంలో నేర్పరి. అంతటి సునిశ్చిత యుద్ధ విద్యా నైపుణ్యానికి సంబంధించిన సాధనలో అతనికి మిక్కుటంగా ఆకలి వేసేది. భోజన పదార్థములను రుచికరంగా అతని మనస్సునకు సంతుష్టనిచ్చేటివి. అతనికి యుద్ధ విద్యా సాధనముకు అనుగుణమైనవి తయారు చేసేది ద్రౌపది. తల్లి బిడ్డ మనసు తెలుసుకొని అడగకుండగానే భక్ష్య భోజ్యములను అందించినట్లు ద్రౌపది నకులునితో వ్యవహరించేది. శయ్యాసుకమును అందించటలో రంభను మించిన చాతుర్యంతో అర్జునుణ్ణి అలరించేది. ధర్మభంగం కాకుండా పంచభ్రతుక అయినను శయ్యాసుకమును ఇచ్చినది ఒక్క అర్జునునికి మాత్రమే. సుబ్బయ్య శ్రేష్ఠి, నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే శయ్యాసుకమును అందివ్వలేదు. బిల్వమంగళుడు ఇంకా మరెందరో ఆమె శరీరంను అనుభవించారు. నీవు గుంటూరు మండలాంతర్గత మంగళగిరిలోని పానకాల స్వామిని దర్శించినప్పుడు కాలకర్మ కారణవశమున చింతామణియు బిల్వమంగళుడును నీకు అచట తారసపడగలరు. వారిని నీవు పీఠికాపురానికి తీసుకువచ్చెదవు. అప్పుడు
మీకు ధర్మబోధ చేసేదను. అంతటా నరసింహవర్మ గారు శ్రీపాదుణ్ణి తమ ఒడిలోనికి తీసుకొనిరి. శ్రీపాదులు వర్మగారితో ఇలా అన్నారు: తాత, మనిద్దరము రేపు గుర్రబండిలో మన భూములను చూచుటకు వెళ్ళెదము. ఎన్నాళ్ళ నుండియో అక్కడి భూమాత నన్ను శ్రీపాద ప్రభు నీ పాదస్పర్శతో నన్ను పునీతుని చేయవా అని ఆర్తితో ప్రార్థించుచున్నది. ఆర్తత్రాణ పరాయణుడనని నాకు బిరుదు కదా అని అనెను. అంతటా వర్మగారు, నాయనా శ్రీపాద, నాదొక చిన్న మనవి. మనకు శ్రీపీఠికాపురంనకు సమీపంలోనే కదా భూములున్నవి. అందుచేత అచ్చటనొక పల్లెను ఏర్పరిచి వారి చేత మన భూములను సాగు చేయించదలిచితిని. పల్లె ప్రజలకు భూములను తక్కువ కౌలుకు ఇచ్చి జమీందారీ వ్యవహారములను చూచుటకు నాన్నగారిని కరణీకరమునకు నియోగించిన బాగుండనని నా అభిప్రాయం. అయినవల్లి కరణీకము ప్రస్తుతము మనకు లేదు కదా అన్నారు. శ్రీపాదులు నవ్వుతూ, తాత, నీవు నీ జమీందారీ విషయమునే ఆలోచించితివి, కానీ నా జమీందారీ విషయమును ఆలోచించలేదు. ఇది నాకు సమ్మతం కాదు. ముందు నాన్నగారిని కరణీకము చేయమందువు. ఆ తర్వాత శ్రీపాద, నీవు ఈ కరణీకము చేయవలసింది అని అందువు. గండికోట శ్రీపాద శ్రీవల్లభ రాజశర్మ ఫలానా ఊరునకు కరణమని మాత్రమే చరిత్రలో మిగులును. నేను చేయబోయే కరణీకము విశ్వవ్యాప్తమైనది. నా లెక్కలు నాకున్నవి. ప్రతిరోజు కోట్ల కొలది పుణ్యరాశులు, మనులు, పడగలు ఖర్చు కనిపించుచున్నది. నా అవతార ప్రయోజనము విశ్వకుండలిని కదిలించుట. మనుషులకు ఉన్నట్లే గ్రామాలకు, పట్టణములకు, పుణ్యక్షేత్రములకు కూడా కుండలిని ఉంది. ఇది సాంద్ర సింధు వేదము తెలిసిన వారికి మాత్రమే అవగతము కాగలిగిన యోగ రహస్యము. పీఠికాపుర కుండలినిని బాపనార్యుల గారి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి, వత్సవాయి వారి 33వ తరములలో కదిలించవచ్చును. ఇప్పుడు తొందర ఏమి వచ్చినది? అదృష్టవశమున మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశం నందలి ప్రతి క్షణమును సద్వినియోగము చేసుకొనుము అని చెప్పారు. నాయనా శంకరపట్టు, నరసింహవర్మ గారు శ్రీపాదుల వారిని పీఠికాపురంలో శాశ్వతంగా ఉండునట్లు చేయుటకు ఈ విధంగా ప్రయత్నించారు. శ్రీపాదుల వైభవము. నాలో అజ్ఞానం చాలా హెచ్చు మోతాదులో ఉంది. శ్రీపాదుల వారు తానే స్వయంగా శ్రీకృష్ణుడనని చెప్పుటచే హాస్యాస్పదంగా అజ్ఞానంతో ప్రశ్నించాను. శ్రీపాద, నీవు శ్రీకృష్ణుడవని అనుచున్నావు. మరి అష్టభార్యలు, 14,000 గోపికలు ఈ అవతారంన కూడా కలరా? అంతటా శ్రీపాదులు మందహాసంతో, నా యొక్క అష్టవిధ ప్రకృతియే అష్టభార్యలు. నాది షోడశ కళా పరిపూర్ణ అవతారము. నా యొక్క శరీరం నుండి, నా మనస్సు నుండి శ్రీపాద శ్రీవల్లభ అవతారమనేది ఈ దివ్యాత్మ నుండి దశ దిశలలోనూ శక్తి స్వరూపములైన స్పందనలు ప్రతి క్షణము వెలువడుచుండును. ఈ విధంగా ప్రతి క్షణము ఒక్కొక్క కళకు శరీర మనో ఆత్మతత్వముల నుండి 10x10x10 1000 స్పందనలు వెలువడుచుండును. ఈ రకంగా 16 కళల నుండి మొత్తం 16,000 స్పందనలు వెలువడుచుండును. ఇవన్నీ నా 16,000 గోపికలే. పూర్వ అవతారమున అవి మానవ రూపంలో ఆవిర్భవించినవి. ఈ అవతారము నిరాకారంగా స్పందనశీలంగా ఉన్నవి. నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించినను తప్పేమీ లేదు. అవి అన్నయూ నన్నే ఆరాధించినట్లగును. నాలోని శివస్వరూపమును, విష్ణుస్వరూపమును, బ్రహ్మస్వరూపమును ఆరాధించవచ్చును. అదేవిధంగా నాలోని వివిధ దేవతల స్వరూపమును ఆరాధించవచ్చును. రకరకముల సాధనా పద్ధతులు, సాధకుల యొక్క రకరకాల సాధనావస్థలు, కాలకర్మ కారణములు ఎన్నయూ జీవ పరిణామంపై ప్రభావము చూపును అని వివరించారు. నరసింహరాజవర్మకు ఆ రాత్రి నృసింహుని 32 రూపములు దర్శనమిచ్చావి. అవి కుందపాద నరసింహమూర్తి, కోప నరసింహమూర్తి, దివ్య నరసింహమూర్తి, బ్రహ్మాండ నరసింహమూర్తి, సముద్ర నరసింహమూర్తి, విశ్వరూప నరసింహమూర్తి, వీర నరసింహమూర్తి, క్రూర నరసింహమూర్తి, బీభత్స నరసింహమూర్తి, రౌద్ర నరసింహమూర్తి, ధూమ్ర నరసింహమూర్తి, వహ్ని నరసింహమూర్తి, వ్యాఘ్ర నరసింహమూర్తి, బిడాల నరసింహమూర్తి, భీమ నరసింహమూర్తి, పాతాళ నరసింహమూర్తి,
ఆకాశ నరసింహమూర్తి, వక్ర నరసింహమూర్తి, చక్ర నరసింహమూర్తి, శంఖ నరసింహమూర్తి, సత్వ నరసింహమూర్తి, అద్భుత నరసింహమూర్తి, వేగ నరసింహమూర్తి, విధారణ నరసింహమూర్తి, యోగానంద నరసింహమూర్తి, లక్ష్మీ నరసింహమూర్తి, భద్ర నరసింహమూర్తి, రాజ నరసింహమూర్తి, వల్లభ నరసింహమూర్తి, మిగతా 30వ నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభుల వారిని చూసెను. 31 నరసింహమూర్తిగా శ్రీ నృసింహ సరస్వతి అవతారమును చూసెను. 32వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురంన నివసించేడి స్వామి సమర్థునిగా చూసెను. శ్రీనివాసుని వృత్తాంతము. నాయన, రేపు పరమ పవిత్రమైన రోజు, కన్యామాసమందు శ్రవణ నక్షత్రము, ద్వాదశి నాడు సోమవారమున సిద్ధయోగములో శ్రీ వెంకటేశ్వరుడు అర్చారూపంగా ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విలంబినామ సంవత్సరంలో కుబేరుని నుండి ధన సహాయం పొంది అప్పుపత్రము వ్రాసి ఇచ్చారు. శ్రీ పద్మావతీదేవి మృగశిరా నక్షత్రం నందు జన్మించగా శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రం నందు అవతరించారు. వైశాఖ శుద్ధ దశమి తిథి యందు ఉత్తర ఫల్గుని నక్షత్రం నందు శ్రీనివాస కళ్యాణము జరిగింది. శ్రీనివాస ప్రభువు కూడా భరద్వాజస గోత్రం నందు అవతరించారు. పాండవుల వంశంలోని సుధన్వుడికి నాగకన్యక ద్వారా జన్మించిన వారు ఆకాశ మహారాజు. ఇతని సోదరుడే తొండమానుడు. వసుధానుడు ఆకాశరాజు కుమారుడే. శ్రీనివాస ప్రభువు అగస్త మహర్షి సలహాపై రాజ్యమును వసుధానుడికి సగము, తొండమానునికి సగము పంచారు. సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టుతో, నీవు ఈరోజు విశ్రాంతి గైకొనుము. ఈ రాత్రంతయు మనము శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామమును సంకీర్తనము చేయుదుము. రేపు జ్యోతిష్శాస్త్రరీత్యా పరమ పవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీపాదుల లీలలను వివరించెదను. చింతామణి బిల్వమంగళుడు పీఠికాపురంనకు ఎట్లు తీసుకొని రాబడిరో వారిని శ్రీగురుడు ఏ విధంగా కటాక్షించింది, నరసింహవర్మ గారి భూములయందు శ్రీపాదులు ప్రదర్శించిన చిత్రమైన లీలలకు గుర్తుగా అచ్చట గ్రామం నిర్మింపబడి చిత్రాడ పేరుతో ఎలా విఖ్యాతమైనది, రాబోవు కాలములందు ఎంతటి చిత్ర విచిత్ర విషయములు జరగనున్నదియు శ్రీవారి ఆఖరి అవతారంగా కల్కి అవతారంనకు ముందు జరగబోవు లీలలను వివరించి చెప్పెదను అని చెప్పి నన్ను దగ్గర్లలో ఉన్న ఒక కుటీరంనకు తీసుకొని వెళ్ళాడు. అచ్చట 2 ఈతాకుల చాపలు ఉండెను. 4 మేలుజాతి కుక్కలు ఆ కుటీరంనకు కాపు కాయుచుండెను. శ్రీపాదుని స్మరణము వల్ల కలుగు ఫలము. శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు, అత్యంత హృదయంగమములు. వారి స్మరణ మాత్రమున అనేక జన్మముల నుండి పేరుకొని ఉన్న పాపపు రాశులు భస్మీపటలమగును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.